హాయ్. బీహార్ పాలిటిక్స్లో ఒక సెన్సేషన్ నమోదైంది. 25 ఏళ్ల వయసులోనే మైథిలి ఠాకూర్ అనే యువతి ఎమ్మెల్యేగా విజయం సాధించింది. నిన్న మొన్నటి వరకు తన జానపద గీతాలతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ఆవిడ ఇకపై బీహార్ అసెంబ్లీలో అధ్యక్ష అని పిలువబోతోంది. రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని మైథిలి తలపండిన సీనియర్ నేతను ఓడించడం మరింత సంచలనం కలిగిస్తోంది. మైథిలి ఠాకూర్ ప్రయాణం బీహార్లోని మధుబని జిల్లా బెనిపెట్టిలోని ఒక సంగీత కళాకారుల కుటుంబంలో మొదలైంది. ఇంట్లోనే తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్న ఆమె తన 2 తమ్ముళ్లతో కలిసి స్థానిక భాషల్లో పాటలు పాడటం మొదలుపెట్టింది. ఆమె గాత్రంలో ఉన్న మాధుర్యంతో పాటు సాంప్రదాయ జానపద గీతాలకు ఆమె ఇచ్చిన మోడర్న్ టచ్ అందరినీ ఆకట్టుకుంది. యూట్యూబ్లో ఆమె సూపర్ స్టార్గా మారిపోయింది. ముఖ్యంగా హిందీ, భోజ్పురి భాషల్లో ఆమె భక్తి పాటలకు కోట్లాది మంది అభిమానులున్నారు. తులసీదాస్ రచించిన రామచరిత మానస్ గానానికి విపరీతమైన ఆదరణ ఉంది. అతి తక్కువ కాలంలోనే కోట్లాది వ్యూస్, లక్షలాది సబ్స్క్రైబర్లను సంపాదించింది మైథిలి. ఆమె కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందించింది. అంతేకాదు, ఆమె బీహార్ రాష్ట్ర ఖాదీ బోర్డుకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా నియమితులయ్యారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మైథిలి అనూహ్యంగా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆమె బీజేపీలో చేరడం, దర్భంగా జిల్లాలోని కీలకమైన అలీనగర్ నియోజకవర్గం నుంచి టికెట్ పొందడం చకచకా జరిగిపోయాయి. అయితే అలీనగర్ స్థానం ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్కు కంచుకోటగా ఉంది. ఇక్కడ ఆర్జేడీ అభ్యర్థిగా ఎంతో అనుభవజ్ఞుడైన అబ్దుల్ బారీ సిద్దికీ ఉన్నారు. అలాంటి నేతను ఎదుర్కోవడం మైథిలికి కత్తి మీద సామే. అబ్దుల్ బారీ సిద్దికీ ముందు మైథిలి ఓడిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే మైథిలి ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. సీనియర్తో పోటీ పడుతున్నానని భయపడకుండా ధైర్యంగా ప్రచారం చేసింది. తన ప్రచారాన్ని సాంప్రదాయ పద్ధతిలో కాకుండా యువతను ఆకర్షించేలా మలిచింది. ఆమె తన స్టార్డమ్ను, సోషల్ మీడియా క్రేజ్ను వినియోగించుకుంది. సంస్కృతి, యువత భవిష్యత్తు, అభివృద్ధి లాంటి వాటిని మైథిలి ప్రధానాంశాలుగా మలుచుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఆమె తరపున ప్రచారం చేశారు. రిజల్ట్ డే రోజు మైథిలి ట్రెండ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అనూహ్యంగా ఆమె ఘన విజయం సాధించారు. మైథిలి ఠాకూర్ తన ప్రత్యర్థిపై 11,730 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలీనగర్ స్థానం నుంచి బీజేపీ గెలవడం ఇదే తొలిసారి. అది కూడా 25 ఏళ్ల యువతి ఈ స్థానాన్ని చేజిక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం 25 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలిచి బీహార్ చరిత్రలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా మైథిలి ఠాకూర్ చరిత్ర సృష్టించారు. మైథిలి ఠాకూర్ది కేవలం ఎన్నికల గెలుపు కాదు, ప్రజాదరణ పొందిన ఒక యువతి రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇవ్వగలదని నిరూపించింది. యువత, కళాకారులు, సామాన్య ప్రజలు సైతం సంకల్పం ఉంటే రాజకీయాల్లో అద్భుతాలు చేయగలరని ఆమె నిరూపించింది. బీహార్ రాజకీయాల్లో మైథిలి ఒక సరికొత్త శకానికి నాంది పలికింది.